రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు నా ఛానల్. అయితే ఈ వ్లాగ్ అంతా సంక్రాంతి గురించి. సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, మనకి అదొక ఎమోషన్. ముఖ్యంగా కోనసీమలో ఈ పచ్చని ఈ పొలాలు, ఈ సందడే వేరుగా ఉంటుంది అసలు. ఈ ఏడాది నేను పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మా ఊరు పాలకులకైతే వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి సెలవులు అయిపోయిన తర్వాత వెళ్ళాను, ఎందుకంటే నాకు సంక్రాంతికి సెలవులు దొరకలేదు, ట్రైన్ టికెట్లు కూడా దొరకలేదు. సో ఈ వీడియోలో ఇక్కడి సంప్రదాయాలు, పిండి వంటలు అన్నీ చూపించలేకపోవచ్చు, బట్ కానీ కొద్దిగా ఈ సంక్రాంతి సందడిని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈ వ్లాగ్లో నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వ్యక్తిని కూడా నేను కలిశాను. అది కూడా ఇందులో పెడతాను. సంక్రాంతికి ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా, ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందంటే భోగి పెద్ద పండక్కి లేను, సంక్రాంతి సందర్భంగా కనుమకైనా ఇంట్లో ఉండాలని కనుమనాడు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసి ఇంటికి వచ్చాను నేను. సో చాలా మంచిగా ఉంది, పొగ మంచి ఎక్కువగా ఉంది. సో లెట్ us నేమ్ దిస్ వ్లాగ్ as సంక్రాంతి వ్లాగ్. जाने वाली नलसापुर एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को तैयार है। हम आपके మొత్తం మంచిగా ఉంది. కనుమ రోజు వేళ మొత్తం మంచే, ఎందుకో చాలా మంచిగా ఉంది వేళ. ఇంత పొగ మంచి ఎప్పుడు చూడలేదు నేను, టూ మచ్ ఉంది. సంక్రాంతి అయిపోయినా ఇంకా ఎవరు వస్తారనుకున్నాం కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఫుల్ మొత్తం జనాలే, చాలామంది జనాలు ఉన్నారు. అందరూ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఊరు వద్దామనే కాన్సెప్ట్తోనే ఉన్నారు అందరూ. వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు, కానీ వచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సంక్రాంతి ఇంకా ఈవేళ 3వ రోజు కదా, ఈవేళ కనుమ, రేపు ముక్కనుమ, సంక్రాంతి, పైగా వీకెండ్ వచ్చింది. సో దీన్ని పురస్కరించుకునే నేను వచ్చాను క్యాష్ చేసుకోవడానికి. సో క్యాష్ కాదు, దీన్ని కూడా ఉపయోగించుకోవడానికి వచ్చాను. సో అలాగా అందరూ వచ్చారు నా అలాగే. మనలా ఆలోచిస్తామని అనుకోకూడదు, మనలాగా అందరూ కూడా ఆలోచిస్తారు. అది అలా ఆ విధంగా మేము సంక్రాంతి పూర్తి చేసుకున్న తర్వాత ఒక మహత్తరమైనటువంటి అవకాశం మాకు వచ్చింది. మేము ఉదయం 5 గంటలకే లేచి కారు పట్టుకొని ఒక మహానుభావుణ్ణి కలవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మేము రాజమండ్రి బయలుదేరాం, కొంతమంది మిత్రులం అందరం కలిసి. సో రాజమండ్రి వెళ్ళి ఎవరిని కలిసాం అంటే, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసే ఉంటారు, సామవేదం షణ్ముఖ శర్మ గారిని కలవడానికైతే అవకాశం వచ్చింది. వచ్చినందుకు ఊరు సార్థకత ఇదే అని అనిపించింది నాకు. వారిని కలవడానికి రాజమండ్రిలో వారు స్థాపించినటువంటి కొంతమూరులో ఉన్నటువంటి వల్లభ గణపతి ఆలయానికి, మందిరానికి అయితే వెళ్ళాము. సో ఆ విశేషాలన్నీ కూడా ఇప్పుడు వస్తాయి, చూడండి. మొత్తం 5 కేజీలు గులాబీలు, చామంతులు, లిల్లీలు అన్నీ తీసుకున్నాం. ప్రైసెస్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యానికి ఒక నిమిషం కంగు తింటారు మీరు. ఎంతో తెలుసా ప్రైసెస్? లిల్లీలు కేజీ 30 రూపాయలు, చామంతులు కేజీ 80 రూపాయలు, గులాబీలు కేజీ 30 రూపాయలు. ఏడాలేని సరుకుంది పుష్ప.
అంటే నిలవస్టాక్లో బాగున్నాయి, పూలు బాగుంటాయి కానీ మామూలుగా అయితే ఆ మూడు ఎక్కడా లేని సరుకంతా మన దగ్గరే ఉంది పుష్ప కడియపలంకలో. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తున్నా మీ వెహికల్ ఉంటే బండి మీద అయినా పూజ కోసమైనా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఏదైనా పూజ కోసమని వెళ్తుంటే చక్కగా పువ్వులన్నీ ఇక్కడ ఈ మార్కెట్లో తీసుకోండి. ఈ మార్కెట్కి పేరు లేదు కానీ కడియపలంక మార్కెట్ అంటారు దీన్ని. ఇదే హైవే నుంచి లెఫ్ట్కి తిరిగితే ఇక్కడే ఉంటుంది మార్కెట్. అవశరీ రదీం తదాం తదీం తదాం తతై కిట కిట జను జుగుణ గుణందరి తగుణ గుణందరి గజకుమార మహిమాలంక మనమల బులందర కృత కృతాదార తజ్జం తత్తజం తదనందరిద జనందరిద రిమిత కిట జన్ అద్భుత నర త్రిపురే త్రిగుణే త్రికణే త్రిపురే త్రిగుణే త్రికణే. बीजापूरगदेक्षु कार्मकरुचस् चक्राब्जपासोत्पलः व्रीह्यग्रस्वविशालरत्नकलश प्रोद्यत्कराम्भोर అమ్మో ఆవులతో ఈశ్వరుడత నతిరాంగస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మీలితం యేన తస్మై శ్రీ. ఆ విధంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించుకుని ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకున్నాం. ఆ వల్లభ గణపతి మందిరం దగ్గర చాలా అద్భుతమైనటువంటి మందిరం, అందరూ కూడా వెళ్ళాలి ఒకసారి. అసలు గణపతి యొక్క యంత్రం ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు చాలా తాంత్రికమైనటువంటి, చాలా మంత్రపూరితంగా దాన్ని ఆ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. వారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పాలి. ఆ విధంగా మేము మా యాత్రని పూర్తి చేసుకుని చివరికి పాలకొల్లు అయితే చేరుకున్నాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.